ప్రభువు నామమునకు స్తోత్రములు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును గాడి క్రింద చిక్కుకొనకుడి. చూడండి, ప్రార్థన చేసుకున్నా. మేము ధ్యానిస్తూ ఉండగా ఏంటి ఉండకుండా ఒకటేనుగా మనకు క్రీస్తు మనలను స్వాతంత్రము అనేది దేవుడు అనేక రకాలుగా మనుషులకి అనుగ్రహించాడు. ఎలాగంటే
4వ అధ్యాయము 26వ వచనం చూడండి. అయితే పైనున్న యెరూషలేము స్వాతంత్రముగా ఉన్నది. యెరూషలేముకి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఒకటి. రెండవది క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఎందుకంటే మనుషుడు దేనికి కూడా దాసుడు బానిసుడు కాకుండా స్వేచ్ఛగా తన ఇష్ట ప్రకారంగా బ్రతకటం, మాట్లాడటం, వెళ్ళటం, రావటం, తినటం, త్రాగటం, ఎవరి నిర్బంధన లేకుండా. అయితే దేవుడు మొట్టమొదట భూమి మీద స్వాతంత్రాన్ని ఆదాముకి అనుగ్రహించాడు. అంతేనా? ఏదేని తోట ఏర్పాటు చేసి ఈ తోటలో లేకపోతే భూమి మీద నీవు ఎక్కడైనా అంటే నిరభ్యంతరంగా తిరగొచ్చు, తినొచ్చు, నువ్వెక్కడికైనా వెళ్ళచ్చు. తర్వాత కొంతకాలానికి అవ్వచ్చు ఏం చేసింది? ఆదాముకు ఉన్నటువంటి స్వాతంత్రాన్ని పోగొట్టేసింది. అంతేగా? వాస్తవంగా మళ్ళీ మామే చెప్పారు అన్న సరే, ఇక వాళ్ళు దాసులు అయిపోయారు. ఎవరికి దాసులు అయిపోయారు? ప్రతి దానికి దాసులు అయిపోయారు. కష్టపడాల్సి వచ్చింది, కష్టపడి పండించుకొని తినాల్సి వచ్చింది. ఎక్కడికెక్కడికే వాళ్ళకి హద్దులు, ఒక నియమాలు, ఒక క్రమాలన్నీ ఏర్పడి సరే ఎలాగోల కాలం గడుతుందంటే అధికారం, ఆధిపత్యం వాళ్ళ మీద ఎవరిదైందంటే ఎవరిదైంది? సాతాను. మరలా అక్కడి నుంచి వాళ్ళ పిల్లల ద్వారా మనుషుల్లో ప్రవేశించి మనుషులు అదే ఆయన పేరేంటి? ఆదాము కొడుకు కయ్యోనా? ఏబేలు కయ్యోను ద్వారా ఇంకా ఉన్న స్వాతంత్రాన్ని పోగొట్టేసి ఎవరు? సాతాను. మనుషులు కూడా ప్రవేశించే స్వాతంత్రాన్ని సాతాను సంపాదించుకుంది. మొట్టమొదటేమో ఆదాముకు అవలకున్న స్వాతంత్రాన్ని పోగొట్టింది. తర్వాత ఏమో మనిషిలో ప్రవేశించే
స్వాతంత్రాన్ని సంపాదించారు. ఎవరు? సాతాను. ఇక అప్పటి నుంచి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తానే సర్వాధికారి అయి మనుషులందరి మీద ఏం చేస్తుంది? ఆధిపత్యం, అధికారం నిర్వహిస్తుంది. ఇక మనుషులందరూ ఏమైపోయారు? ఇక సాతానుడికి దాసులైపోయారు. శారీరకంగా కానీ ఇటు ఆత్మపరంగా కానీ దాసులైపోయారు. అంగీకరించవచ్చుగా? ఏమన్నా అనుమానం ఉందా? అప్పటి నుంచి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించే వరకు మనుష్యుడికి స్వాతంత్రం లేదు. ఉందా? ఉందంటే చెప్పండి. ఎక్కడన్నా ఉందా? దేవుడు ఏం చేశాడంటే యెరూషలేముకి ఇశ్రాయేలును తీసుకొచ్చేటప్పుడు వారిని స్వతంత్రులుగా చేయాలి. ఎవరి కింద వాళ్ళు దాసులుగా ఉండకూడదు అని దేవుడు నిర్ణయం తీసుకొని ఐగుప్తు దేశం నుంచి వారిని దాస్యపు జీవితం నుంచి విడిపించి వారికి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అందుకే అన్నాడు అన్నమాట, యెరూషలేముకి దేవుడు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అంతేనా? ఏమన్నా మరి చదవండి. పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఇంకా తత్మా వాళ్ళకి అది కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారికి మాత్రమే సాతాను కింద ఉండకుండా స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. సరే, అక్కడి నుంచి ఇక యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా ఎవరైతే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞ మేరుతూ ఉన్నారో మీరిన వారి మీద మరలా స్వాతంత్రం, అధికారం ఎవరికి? మళ్ళీ ఎవరికి? మళ్ళీ సాతానుడికి. ప్రజలందరూ, భూమి మీద ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదో ఒక విధంగా మనుషుడు ఏం చేస్తున్నాడు? దాసుడైపోతున్నాడు, తప్పిపోతున్నాడు, బానిస అయిపోతున్నాడు. తప్పిపోయినప్పుడు స్వాతంత్రాన్ని కోల్పోతున్నాడు. అలా కూడా అధికారం సాతానుడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని కోల్పోయిన వారు ఏ విషయాల్లో కోల్పోయారు? పాపం విషయంలోనే కానీ, శాపం విషయంలోనే కానీ, నశించిపోతూనే కానీ, ధర్మశాస్త్ర ప్రకారమే కానీ, ధర్మశాస్త్రం తెలియకపోయినా కానీ, దేవుని యొద్ద రాని వారే కానీ, దేవుని యొద్దకి వచ్చి స్వతంత్రాన్ని కోల్పోయిన వారందరికి, ప్రతి ఒక్కరికి ఏ విషయాల్లో స్వాతంత్రం కావాలో, అది మరణమే కానీ, మరణకరమైన విషయాలే కానీ, అన్ని విషయాల్లో కూడా మనుషులకు ఏం అనుగ్రహించాడు అన్నాడు? స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. ఎవరు? క్రీస్తు
యేసు ప్రభువు. కనుక పౌలు గారు అదే అన్నది, ఈ స్వాతంత్ర్యమును మనకి ఆయన అనుగ్రహించాడు. మన మీద ఎవరు ప్రభుత్వం అధికారం చేయకుండా ఉండడం, మనలో ఎవరు కూడా ప్రవేశించి మనల్ని నశింపజేయకుండా ఉండటానికి, మనం మాట్లాడుకునే అధికారాన్ని, స్వేచ్ఛగా తిరిగే అధికారాన్ని, పాపాన్ని జయించే అధికారాన్ని, మరణాన్ని జయించే అధికారాన్ని, దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి ఆ యొక్క అధికారాన్ని, స్వాతంత్రాన్ని క్రీస్తు మనకి అనుగ్రహించాడు. చూడండి అంత కాలం పట్టింది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఏ విధంగా ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించాడో యాకోబు భక్తుడు తెలియపరుస్తూ ఉంటాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో, ఈ స్వాతంత్రాన్ని తెచ్చేటప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంట, కొన్ని నియమాలు సంపూర్ణంగా మీరు వీటిని ఏం చేయాలన్నాడు? రాజేష్ మొదలైందా? ఈ యొక్క స్వాతంత్రాన్ని యేసు ప్రభు వారు తెచ్చేటప్పుడు ఏం చేశారంట? సంపూర్ణమైనటువంటి నియమాలు కొన్ని పెట్టాడు. స్వాతంత్రం మనిషికి అంత తేలిగ్గా రాల, దేశానికే రాల. వచ్చిందా? నేనేమన్నాను మీరేం రాసలా? నిన్న ఒక వీడియో చూశాను. స్వాతంత్రము వచ్చే ముందు నాయకులు ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్షణ భరించారు. గాంధీ కానీ, నెహ్రూ కానీ, మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన ఎవరు? ముఖ్యమంత్రి అండి, ప్రధానమంత్రి నెహ్రూ గారే మొట్టమొదటి. ముఖ్యమంత్రి అంటే ఏ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ గారు. ఇలా చాలా లిస్ట్ చూపించారు. వాళ్ళలో అసలు రాజ్యాంగం రాసిన ఈయన పేరేంటి? అంబేద్కర్ గారు మాత్రమే జైలుకి వెళ్ళారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అన్ని తెలిసిన ఆయన, రాసిన ఆయన వెళ్ళ. కానీ కారణం ఒకటి చెప్పారులే, ఆయన ఒక ఇంగ్లీషు దాంట్లో ఒక సభ్యుడు అంట. ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంట. చాలా తెలివిగలవాడు అనిపించింది. ఎవరు? అంబేద్కర్ గారు. చాలా అంత మేధాశక్తి. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అరెస్ట్ చేసే అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వలేదు. మరి తెలియదు, దేవుడు చాలా జ్ఞానాన్ని, దేవుని వాక్యం ఉంటుంది నాకు బాగా, అదే కానీ గుర్తొస్తూ ఉంటుంది. 42వ కీర్తన అనుకుంటా.
కీర్తనలు కాదు, ఈ సబ్జెక్ట్ అది కాదులే. చూడండి 42. బేదలను కనికరించువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ధన్యుడు. ఆపత్కాలమందు ఆపత్కాలమందు యెహోవాను తప్పించును. యెహోవా వానిని తప్పించును. యెహోవాను కాపాడి బ్రతికించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకును వాని అప్పగింపవు. వాని శత్రువుల ఇచ్చకు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవాను చాలు. ఆశ్రయించును. 42 40. 41. అందుకే ఆమె ఎత్తులాడుతుంది, అందుకే డౌట్ వచ్చింది. 41 కీర్తన. నేను అదే అనుకున్నా సార్, మీరు ఎత్తులాడుతున్నారు, సామ్రాజ్యం గారు కూడా ఎత్తులాడుతున్నారు. ఈ లెక్కలతో మొత్తం రెఫరెన్స్ చెప్పుకుంటూ అదే నేను తీయలేదు. 41. ఎందుకంటే ఏ మనిషి నశించిపోకూడదు. మొట్టమొదటి ఆలోచన అంబేద్కర్ అది. పేదవాడైనా ధనికుడైనా ఏ మనిషి అయినా సరే, ఆయన కులపరంగా కూడా కాదు నేను అనేది, ప్రతి మనిషి సమానంగా ప్రతి ఒక్క హక్కుతో బ్రతకాలి. ఎందుకంటే స్వాతంత్రము చాలా కష్టపడితే వచ్చింది. అలాగే క్రీస్తు కూడా మన కొరకు మనల్ని స్వాతంత్రులుగా చేయడం కొరకు, మనకు స్వాతంత్ర్యం రావడం కొరకు ఒక సాతానుడి యొక్క వశంలో నుండే కానీ, లేకపోతే పాపము, శాపము, మరణము, నశించిపోవడము, పాతాళ వశమైపోకుండా యుగ యుగాలు ఆ పాతాళంలో కాలిపోయి ఉండకుండా వాటన్నిటిలో నుండి క్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఆ చేసే ముందు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాలను మీరు ఏం చేయాలన్నాడంటే సంపూర్ణంగా వాటిని అనుసరించాలి, తేరి చూడాలి, తెలుసుకోవాలి. మీరు ఇదేమంత తేలిగ్గా రాలేదు. వాటి యందు మీరు ఏమై ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇని మరచువారు కాక క్రియలు చేయువాడై ఉండి. చూసారా ఏంటంట? చాలా మంది ఏం చేస్తారు? పట్టించుకోరు. దేని గురించి? దేశాన్ని గురించి కూడా పట్టించుకోరు. అసలు దేవుని యొక్క ఉద్దేశాలని, క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని గురించి కూడా పట్టించుకోరు. ఎందుకు పుట్టామో, ఎందుకు పెరుగుతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు చచ్చిపోతామో, చచ్చిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో అనే ఆలోచన కూడా మనుషులకు ఉన్నది. గ్రహింపే రాదు. అందుకని అక్కడే 12వ వచనం కూడా, 2వ అధ్యాయం 12వ వచనం కూడా అంటాడు, స్వాతంత్రమిచ్చు నియమము చొప్పున. మనిషికి స్వాతంత్రం రావాలంటే ఏం పెట్టాడు దేవుడు? కొన్ని నియమాలు. తర్వాత వీటిని అనుసరించకపోతే తీర్పు. స్వాతంత్రం తెచ్చేటప్పుడు కూడా మన పెద్దలు ఏం చేశారు? రాశారా? అటు మీరితే తీర్పండి. జైలు శిక్ష ఏదో శిక్షలే.
అది దేశానికి ఒకటి, లేకపోతే కులానికి ఒకటి, రంగుకి ఒకటి, ధనికులకి ఒకటి, దరిద్రులకి ఒకటి అని రాశారా? చట్టం అందరికీ సమానంగా ఉండాలని యేసు ప్రభు వారు కూడా అదే చెప్తూ ఉన్నారు. పౌలు అదే చెప్తూ ఉన్నాడు. మనకి స్వాతంత్రాన్ని క్రీస్తు అనుగ్రహించాడు. అవి కొన్ని నియమాల ద్వారా దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ నియమాలను గనక నిలకడగా ఉండకుండా ఎవరైనా మీరితే అట్టి వారిని తీర్పులో చూసారండి. మనం ఎంత తేలిగ్గా తీసుకుంటాం. ఎంత తేలిగ్గా తీసుకుంటామండి. దేవుడు పెట్టిన నియమాలన్నా మనకి లెక్క చేయం. దేవుని యొక్క క్రియలన్నా, దేవుని యొక్క కార్యాలన్నా, దేవుడు పెట్టినటువంటి విధానాలనే మనం ఏమాత్రం కూడా పాటించం. మరి మనం ఎలా స్వతంత్రంగా ఉన్నాం? అందుకే యాకోబు అది పౌలు అంది ఏమన్నాడు గలతీ పత్రికలో, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరలా ఏ ఒక్క విషయంలో కనుక మీరు తప్పిపోతే, తొలగిపోతే, ఇడిచిపెడితే, మర్చిపోయినా ఏమవుతారు మీరు? మీకున్న స్వాతంత్ర్యాన్ని కోల్పోయి మరలా సాతానుడి యొక్క చేతి కింద లేకపోతే కాడి కింద మీరు మరలా దాసులు అయిపోతారు. ఒకవేళ దాసులు అయిపోయారనుకో, ఈ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏం చేయాలి? కాడి మొయ్యటమే. ఏ కాడి? దేవుడు అంటాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుని తీసుకొచ్చేటప్పుడు ఇశ్రాయేలు యొక్క మెడ మీద ఉన్న కాడిని నేను విరిచి, ఏంటి వాళ్ళ మెడ మీద ఉన్న కాడి? దాస్యం. ఏంటి దాస్యత్వం? ఏంటి వాళ్ళ దాస్యత్వం? ఏ రోజుకి ఆ రోజే పని చెయ్యాలి. ఆ పని మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళు ఇచ్చిన భత్యాన్ని తెచ్చుకొని తినాలి. పనికి వెళ్ళకపోతే ఎంత భయంకరమైనటువంటి దాస్యం. ఇవాళ అలాంటిది ఏం లేదు. ఉందా మనకి? పని చేస్తేనే ఇంట్లో భోజనం అన్నం అనుకో, పని చేస్తేనే అన్నం పెడతాం, చేతి డబ్బులు ఇస్తాం అన్నాం. ఏం చేస్తారు ఇంట్లో? తింటాం. ఎన్ని రోజులు మాట్లాడు? చాలా భయంకరమైనటువంటి జీవితంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. చాలా మందికి అర్థం కావట్లేదు దేవుడిచ్చిన స్వాతంత్రం. ఒక భార్యకే భర్త దగ్గర స్వాతంత్రం ఉండదు. ఉంటుందా? అస్సలు ఉండదండి. సరే భర్తకు ఉంటుందా? సరే ఇటు కూడా అడుగుతా, భర్తకు ఉంటుందా? ఇది అసలు ఉండదండి.
చెప్పు రాజేష్, మాట్లాడేంటి అట్టుకోవడం. సరే, పిల్లల కొట్టుదా తల్లిదండ్రుల దగ్గర ఉంటుందా? ఉండదు మాస్టర్ గారు, ఉండదు. ఉండదు. చూసా, స్వాతంత్రం అనేది సామాన్యంగా అది వాళ్ళ యొక్క ప్రవర్తన మీద ఆధారపడదు. ఎవరి ప్రవర్తన మీద? నడిచే వాళ్ళ యొక్క ప్రవర్తన. అయ్యే నియమాలు తండ్రి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు. ఏమని చెప్తారు? మేము చెప్పినట్లుగానే నువ్వు చెయ్యాలి. చేస్తే వాళ్ళ స్వాతంత్రం. భర్త భార్యకి చెప్తాడు, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఉంటే స్వతంత్రంగా ఉంటుంది. భార్య అంటే అందుకే దేవుడు ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు నడవడానికి లేకుండా క్రమాన్ని పెట్టింది. నువ్వు స్వాతంత్రం ఉంది, నా ఇష్టం వచ్చిన నడుపుతానన్నా నడువు. ఎవడికి లెక్క? ఎవడు అడుగుతారు నిన్ను? అదే చెప్పింది. ఇప్పుడు నా ఇష్టం. ఎంతకాలం భరిస్తారు? పెట్టగలిగినంతకాలం పెడతారు, చూడగలిగినంతకాలం చూస్తారు, భరించగలిగినంతకాలం భరిస్తారు. తర్వాత ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. లేకపోతే వీళ్ళన్నా వాళ్ళకి దూరం అయిపోవాలి, భరించరు. అయినా అన్ని హక్కులు అర్హతలు వాళ్ళకి ఉండవు. ఎవరో అంటే ఒక తండ్రి ఒక కుమార్తె విషయంలో నేను మొన్న చూశాను. కావలసినంత ఆస్తి ఉంది. తండ్రి మాట వినలేదని ఆ పిల్లని నా శవాన్ని చూడటానికి కూడా ఇంటికి రావద్దు. చచ్చిపోతే అంటే వాస్తవేనా లేకపోతే చెడుతుంది? ఆ కూతురు మాత్రం నా ఇంటికి రావడానికి వీల్లేదు, నా శవాన్ని చూడటానికి కూడా వీల్లేదు. అసలు హక్కే లేదు. తెలుసు అందరికి. ఎందుకన్నాడు? అది తండ్రి పెట్టినటువంటి నియమాన్ని, తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞని, తండ్రి మాట ప్రకారం నడవ భరించాడు బయటికి నెట్టేశాడు. అది నాకు చాలా విచారం వేశాడు. ఏం చెప్తారు? తండ్రి ఇచ్చిన ఆజ్ఞ. చాలా గొడవ కూడా అయిపోయింది. మనిషికే స్వాతంత్రం లేదు. తండ్రి కుమార్తె తండ్రికి. రాజ్యాంగంలో కూడా అదే, రాజ్యంలో కూడా మన దేశంలో కూడా అదే జరుగుతూనే ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. చెప్తాడు ఆయన యోహాను సువార్త ఎవరికి స్వాతంత్రానికి అనుగ్రహించాడో చూడండి. 8వ అధ్యాయము యోహాను సువార్త, టైం అయిపోతుంది, 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చాలు. ఏంటంటే యేసు ప్రభువారి యొక్క నియమం సత్యం. నాతో లేకపోతే నా స్వాతంత్రాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే మీరు సత్యాన్ని అనుసరించిన వారై ఉండాలి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చూసాను. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా సత్యాన్ని అనుసరించలేదు.
సత్యంగా నడవలేడు. సత్యంలోనికి ఏం చేయలేడు, రాలేడు. నియమాలు యేసు ప్రభు వారు పెట్టి చాలా ఉన్నాయి. మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, బాప్తిసం తీసుకోవాలని, బాలారాధన తీసుకోవాలని, ఇంకా ఈ విధంగా అనేకమైన విషయాలు పెట్టాడు. మీరు ఎప్పుడు స్వతంత్రులు అవుతారంటే సత్యములోనికి వచ్చిన. అబద్ధాలాడినా, మోసం చేసిన, అన్యాయం చేసిన, ఆజ్ఞలు మీరిన, కట్టడలు మీరిన, నియమాలు మీరిన, శాసనాలు మీరిన, నిబంధనలు మీరిన, ఏది మీరినా కానీ దేవుడు మీకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని మీరు కోల్పోతారు. అందుకే మనిషి దగ్గర సరిగా ఉండకపోతేనే మనిషికి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మనిషి ఏమైపోతాడు, కోల్పోతాడు. మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు విడిచిపెడతాడా? అందుకే చెప్పింది, మీరు ఒకవేళ మీకు ఇచ్చినటువంటి నియమాలను మీరితే రేపటి రోజున మీరందరూ ఏం చేయబడతారంటే తీర్పులోకి వస్తారు. తీర్పులోనికి మిమ్మల్ని నడిపిస్తాను. మీరు చేసినటువంటి ప్రతి విషయాన్ని కూడా లెక్కలోనికి తీసుకొస్తాను. అందుకే రాజ్యాంగ పరంగా కూడా ఏ ఆర్టికల్ మీరినా ఆ ఆర్టికల్ ప్రకారంగా మనిషికి ఏమని చెప్తారు? తీర్పు, జడ్జిమెంట్ ఇస్తారు. కానీ ఇంకొక విషయం ఉంది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం కూడా చూడండి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటి వారి మనస్సాక్షి నిమిత్తమే. ఎందుకనగా వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా. మనుషుడు రెండవ నేరం చేస్తున్నాడంట. ఏంటి రెండవ నేరం? ఎదుటి మనిషి నిమిత్తం వీడికున్న మనస్సాక్షిని చంపుకొని నేరం చేస్తున్నాడు. చాలా మంది చేసేది అది. ఏం చేస్తారు? ఎదుటోడు కోసం. ఎవరి కోసం అండి? వాళ్ళ కోసం కాదు, ఎదటి వారి మెప్పు కోసం, ఎదుటి వారి స్నేహం కోసం, ఎదుటి వారి సంతోషం కోసం వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని దేవుడు వారికి అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యాన్ని కోల్పోయి తీర్పులోకి వెళ్తారు. మరి ఏం చేయాలి? మనుషుల కోసం బతకాలా? లేకపోతే దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని ధైర్యంగా అనుసరించాలి? ఏం చేయాలి? అది దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నువ్వు ఏం చేయకూడదా? మార్చుకోకూడదు. నీకు అనుకోవాలి, కోల్పోకూడదు.
మనుషులు సంతోషపెట్టే విధంగా నీ మనస్సాక్షిని చంపుకొని నీవు తీర్పులోకి వెళ్ళే విధంగా ఉండకూడదు. అలా ఉండకోకుండా ఉండడం కోసమే దేవుడు నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అర్థమవుతుందా? అందుకే యాకోబు భక్తులను అక్కడ అంటాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలోన లేకపోతే గలతీలను అక్కడ అంటాడు, స్వాతంత్రం ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందుకోవడానికి తగినట్టుగా మాట్లాడండి, అలాగే ప్రవర్తించుడి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, మిమ్మును కలవరపెట్టువారు 13 సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, మీ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక. చాలు చాలు. ఒకటేమో మనస్సాక్షిని చంపుకొని స్వాతంత్ర్యాన్ని కోల్పోయి తీర్పులోనికి వెళ్తాడంట మనిషి. రెండవది, దేవుడు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని శరీర క్రియలకి, మనస్సాక్షి వేరు, శరీర క్రియలు వేరు. శరీర క్రియల ద్వారా నువ్వు స్వాతంత్రాన్ని కోల్పోయినా నువ్వు తీర్పులోకి వెళ్తావు. లేదు, నేను మనస్సాక్షితో చేస్తున్నాను, ఇది ఎవరికి తెలియదులే అని అలా నువ్వు నేరం చేసిన నీ దేవుడు నీకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని నీవు కోల్పోయినా నువ్వు ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తావు. మరి ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవుడు నీకు ఏ నియమాన్ని అనుగ్రహించాడో, ఏ కట్టడను అనుగ్రహించాడో, ఏ క్రమాన్ని అనుగ్రహించాడో, ఏ విధంగా ఉండమన్నాడో, ఏమేమి చేయమన్నాడో అవన్నీ కూడా నువ్వేం చేయాలి? అనుసరించాలి. అంతే కదా. లేక నేను ఏం చేసినా పర్వాలేదు. పౌలు కూడా అంటాడు కదా, నాకు అన్ని విషయములలో కలదు కానీ. ఎక్కడది? 1 కొరింథీయునా? ఒకటా రెండా చెప్పండి బైబిల్లో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధిని కలుగజేయువు. ఈయన కూడా ఆలోచించాడంట. ఏమని? ట్రై చేస్తా. అందుకని ఆయనే అంటాడు ఇంకో చోట, నాకు స్వతంత్రం లేదా అంటాడు. నాకు అన్నింటిలో స్వాతంత్రం ఉంది కానీ చేద్దామంటే దేని వల్ల ఏ శిక్ష వస్తుందో, మనస్సాక్షితో నేరం చేస్తే దేవుని తీర్పులోకి వెళ్తానేమో, లేకపోతే శరీర క్రియలకి దాసుడునైపోతే దేవుడు నాకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకుంటే, కారణానికి ఉపయోగిస్తే రేపు నేను పాతాళవశమై ఏమవ్వాలి? శిక్షణ అనుభవించాల్సి వస్తుందేమో అని ఆలోచించి ఏమంటాడంటే, దేవుడు నాకు అనుగ్రహించిన స్వాతంత్ర విషయంలో ఏ విషయాల్లో నాకు క్షేమం కలిగిందో, ఏ విషయాలు
నాకు మేలు కలిగిందో వాటిని నేను చేయుచున్నాను. వాటిని అనుసరించాడు. రాజ్యాంగ పరంగా నాకు స్వాతంత్రం ఉందని, స్వాతంత్రం వచ్చిందని ఇష్టం వచ్చినట్టు ఊరుకుంటారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటారా? ఇష్టం వచ్చినట్టు క్రియలు చేస్తే ఊరుకుంటారా? మనుషుల విషయంలోనే ఊరుకోరు. మనుషులు అనుగ్రహించినవి అవునా కదండి? మరి దేవుడు పెట్టిన చట్టం, దేవుడు పెట్టిన విధానాలు, అందుకన్నా నిలకడగా ఉండాలి. స్వాతంత్రం ఇచ్చు నియమంలో నీవు పేరు చూసి నిలకడగా ఉండి ఇని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియల యందు వాడు ధన్యుడగును. ఊరకనే నువ్వేమి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఊరకనే నువ్వేమో దేవుని మేలు స్వతంత్రించుకో. ఊరకనే నువ్వు దేవుని యొక్క కార్యాలను స్వతంత్రించుకోలేవు. ఊరకనే దేవుడు నీ పట్ల దేవుని కార్యాలు జరిగించడు. నువ్వు అనుకోవచ్చు ఎత్తే చేస్తాను లేకపోతే జరిగితే ఎట్ట జరిగేది అట్టే ఎట్ట ఏదాగిద్ది? ఏమన్నా ఆగిందా? ఏ తరంలో ఏది ఆగరా? నడిచినోళ్ళు అనుసరించినోళ్ళు ధన్యులయ్యారు. నమ్మినోళ్ళు ఆయన రాజ్యాన్ని పొందుకున్నారు. ఆయన యొక్క రాజ్యంలో స్వాతంత్రాన్ని సంపాదించారు. వద్దనుకున్నవాడు ఏమయ్యారు? అడిపోయాడు పాతాళ. సత్యంలోకి రావాలని, సత్యాన్ని అనుసరించాలని, సత్యంలో బ్రతకాలని, సత్య రాజ్యమైనటువంటి ఆ యొక్క దేవుని రాజ్యానికి వారసుని చెయ్యాలని దేవుడు నీకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అందుకే యెరూషలేము కూడా ఆయన స్వాతంత్రాన్ని తెచ్చాడు. కానీ ఆ స్వాతంత్రాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? ఉంచారా? పోగొట్టుకున్నారు. మరలా ఆయన ఏం చేశాడంటే అటు ఇశ్రాయేలీలకి ఇటు అన్ని జనులు కలిపి స్వాతంత్రాన్ని తెచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనుషులు స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలి, పిలుచుకోవాలి, నిలకడగా ఉండాలి, అనుసరించాలి, ధన్యులవ్వాలి. ఒకవేళ నేను అనుసరించను, నేను దాసుడు అవుతా. దాసుడు ఎవరికేమైంది? రేపు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో తీర్పు తీరుస్తాడు. అటో ఇటో తేల్చేస్తాడు. అందుకే అమ్మదేవుడు మీరు అసలు ఎవరి జోలికి వెళ్ళొద్దు. మీరు చెప్పండి, ఇడిచిపెట్టండి. ఆ లాస్ట్లో చూస్తాను నేను. ఏ సంగతి? తీర్పు దినాన్ని చూస్తాను. ప్రతి ఒక్కరి సంగతి నేను అప్పుడు చూస్తాను. మీకు అసలు ఎవరు ఏమనొద్దు. ఎందుకంటే చెప్పిన వాళ్ళందరినీ, చెప్పడానికి వెళ్ళిన వాళ్ళందరినీ హింసించారు, చంపేశారు కూడా. ప్రవక్తలను అదే పని చేశారు. దేవుని ఆత్మలను అదే పని చేశారు. దేవుడు తన దూతలను పంపించిన దూతలను కూడా మనుషులు అదే పని చేశారు. కొట్టి హింసించి బలత్కారం చేశారు. అందుకని దేవుడు ఒక మాట చెప్పాడు, ఇక మీరేం చేయొద్దు, మీరు ప్రకటించండి. ఇంతే అన్నారు. ఎన్నవాడు ధన్యుడు, ఈనవాడు అంతే. ఆయన మన కోసం ఎంతో శ్రమపడి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించి బలిగా స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. గ్రహించాలి. ఇంత సంతోషంగా
ఏ తెగులు, ఏ రోగం, ఏ కష్టం, ఏ బాధ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ భయం, ఏ అపాయం, ఏ మరణం రాకుండా మనం ఎంత క్షేమంగా ఉంటున్నామంటే ఆయన మనకిచ్చినటువంటి స్వాతంత్రమే ఇది. అట్టి స్వాతంత్రాన్ని నువ్వు కోల్పోతానన్నావు అనుకో, లేకపోతే ఇడిచిపెడతానన్నావు అనుకో, దీన్ని ఇడిచిపెట్టి వేరే దానికి దాసున్నావు కావు, వాడు ఏలుబడి చేస్తాడు. రెండు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అంటే మనుషుడికి మాత్రమే ఉన్నాయి. అది బ్రతికుండంగా మాత్రమే ఉన్నాయి. ఇంకా చచ్చినాక రెండే రెండు, ఒకటి పాతాళం, ఒకటి పరలోకం. మనస్సాక్షిని చంపుకొని బ్రతకాలనుకుంటున్నావు, నీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని శరీర క్రియలకు కారణాలు చేసి బ్రతకాలనుకుంటున్నావు, లేక అన్నిటిని చంపేసుకొని క్రీస్తు కొరకు బ్రతకాలనుకుంటున్నావు. అంత నీ ఇష్టం, సమస్తం నీ చేతిలోనే ఉంది. ఆలోచన. అందుకని దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మీరు దేనికి వాడమాకండి, ఆయన కొరకే మీరు వాడండి అని పౌలు గారు చెప్పాడు. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అనుగ్రహం, ఈ అవకాశాన్ని, ఈ ధన్యతను మనం ఉపయోగించుకొని ఆయన రాజ్యానికి వారసులు అయ్యే వారంలాగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. కాలము, సమయము, దాని గడియలు సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకొని నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో ప్రభువా, అయ్యా మాకన్నా ముందు తరాల వారు సాతానుడి యొక్క చేతిలో దాసులై నశించి మరణించి శాపగ్రస్తులైపోతూ ఉంటే అట్టి ఒక దాస్యపు జీవితంలో నుంచి నీ ప్రేమలో, నీ దయలో, నీ కృపలో, నీ ప్రణాళికలో, నీ సంకల్పంలో ప్రభువా మా యొక్క విధానాలను నశించిపోకుండా మమ్మల్ని రక్షించి ప్రభువా నీ స్వాతంత్ర్యం ద్వారా ప్రభువా కొన్ని నియమాలని, సంపూర్ణమైనటువంటి నియమాలను మాకు ఇచ్చి ఈ రోజున ప్రభువా మేము క్షేమకరంగాను, ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మేలుకరంగాను, రక్షణకరంగాను, ఎటువంటి పాపము, శాపము, భయం లేని స్థితిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీ స్తుతులున్నాయి. మేమందరం కూడా ప్రభువా నీ రాజ్యానికి కావలసినటువంటి హక్కులు, ఆ స్వాతంత్రాన్ని పొందుకొని ఈ రాజ్య వారసులయ్యే వరకు బలపరిచి దీవించి కాపాడమా. మరలా ఆదివారం వరకు మీరు ఎక్కడ చోటని భద్రపరి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.